ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఆబ్జెక్ట్స్ మీద ఒక చిన్న లాజికల్ థింకింగ్ క్వెషన్ అనమాట ఇది. మనము ఇక్కడ లెట్ పర్సన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ రోహిత్ అని చెప్పేసి ఉంది. అంటే ఈ ఆబ్జెక్ట్ లోపల మనకి ఒక ప్రాపర్టీ ఉంది. ఒక ప్రాపర్టీ అంటే ఇది కీ వాల్యూ పేరు అనమాట. నేమ్ అని చెప్పేసి ఒక కీ ఉంది. ఒక ప్రాపర్టీ ఉంది. మనం ఆబ్జెక్ట్ డాట్ సీల్ అని చెప్పేసి ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్‌ని ఈ సీల్ అనే మెథడ్ లోపల మనము ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది చూసినట్టయితే మనకి ఆబ్జెక్ట్ డాట్ సీల్లో మనము పర్సన్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఈ సీల్ అనేది ఏం చేస్తుంది అంటే సీల్ అనేది మనకి ఒక జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ మెథడ్ అనమాట. ఇది ఆ ఆబ్జెక్ట్కి న్యూ ప్రాపర్టీస్ని అది యాడ్ చేయదు. ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ని అది మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సీల్ అనేది చేస్తే మనం అంటే సీల్ చేయడం అనమాట. ఆబ్జెక్ట్ని సీల్ చేయడం అంటే ఉన్న వాటిని మార్చడమే కానీ కొత్త వాటిని మనము యాడ్ చేయలేమన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు పర్సన్ డాట్ నేమ్ అని చెప్పేసి విరాట్ ఇచ్చాను. పర్సన్ డాట్ ఏజ్ అని చెప్పి 36 ఇచ్చాను. ఇప్పుడు మనము ఇక్కడ ఒకటి ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఇచ్చాం. నేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ విరాట్ అని చెప్పి చేంజ్ చేస్తున్నా. ఇంకోటి ఏజ్ అని చెప్పేసి ఇక ఏజ్ లేదు, ఇది న్యూ ప్రాపర్టీ యాడ్ చేస్తున్నమాట. పర్సన్కి న్యూ ప్రాపర్టీని ఏజ్ అనే ప్రాపర్టీని యాడ్ చేస్తున్నాం. ఒకటి ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీని మాడిఫై చేస్తున్నాం, ఇంకోటి న్యూ ప్రాపర్టీ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనము దీనికి కనుక కన్సోల్ చేసి రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, నేమ్ ఈజ్ ఈక్వల్ టు విరాట్ వచ్చింది. నేమ్ అనేది విరాట్ వచ్చింది, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీని మాత్రమే చేంజ్ చేసింది. న్యూ ప్రాపర్టీని ఇది యాడ్ చేయలేదన్నమాట. ఆబ్జెక్ట్ డాట్ సీల్ అనే మెథడ్ అంటే సీల్ చేస్తాను అనమాట. ఆ యొక్క ఆబ్జెక్ట్ని కొత్త వాటిని యాడ్ చేయకుండా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను అనమాట. కొత్త వాటిని యాడ్ చేయనివ్వదు, ఓన్లీ ఉన్న వాటిని మాత్రమే మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుంది.